హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మ్యాచ్ ముంబై వర్సెస్ డీసీ జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి కాబట్టి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. సో మ్యాచ్లోకి వెళ్తే ముంబై వర్సెస్ డీసీ మ్యాచ్ జరగబోతుంది. చాలా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. రెండుకి 4th and 5th ప్లేస్ ఉంది. సో ఆల్రెడీ 3 టీమ్స్ జీటీ, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అయ్యాయి ప్లే ఆఫ్స్కి. సో లాస్ట్ ప్లేస్ కోసం అంటే 4th ప్లేస్ కోసమా లాస్ట్ ప్లేస్ కోసం అంటే 3 క్వాలిఫై అయ్యి ఇంకో ప్లేస్ కోసం ఈ రెండు కూడా పోటీ పడుతున్నాయి. సో రెండుకి కూడా చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ డీసీ ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్ స్టేజ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. డీసీ గెలిస్తే మాత్రం మళ్ళీ ముంబై ఇండియన్స్ నెక్స్ట్ మ్యాచ్లో గెలవడము, తర్వాత డీసీ ఓడిపోవడం జరిగితే అప్పుడు మళ్ళీ వేరే సమీకరణాలు ఉంటాయి. సో రెండుటికి కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్. సో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఏ స్క్వాడ్తో ఉంటారు అంటే లాస్ట్ మ్యాచ్ జీటీతో ఆడారు, వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అదే టీంతో ఆడొచ్చు, చూద్దాం. సో నా ప్లేయింగ్ ప్రిడిక్షన్ అయితే హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బోల్ట్, నమందీర్, కరణ్ శర్మ, ర్యాన్ రికల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, బాష్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడొచ్చు. సో ప్లేయింగ్ 11 అండ్ ప్లేయింగ్ 12గా అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మ ఉన్నారు. సో ఈ మ్యాచ్లో కూడా ఆయన ఆడే అవకాశం ఉంది, చూద్దాం. సో ఏదైనా మార్పులు ఉంటాయా, సో విల్ జాక్స్ ఒకవేళ అవైలబుల్లో ఉంటారో లేదో చూద్దాం. సో లాస్ట్ మ్యాచ్ జీటీతో ఆడిన టీమే ఈరోజు కూడా ఆడొచ్చు. సో నెక్స్ట్ డీసీ చూడండి. డీసీ స్క్వాడ్ ఏంటి అంటే లాస్ట్ మ్యాచ్ వీళ్ళు కూడా జీటీతోనే ఆడడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. వీళ్ళకి కూడా చాలా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళకి మిచెల్ స్టార్క్ లేరు. సో ముస్తాఫిజుర్ ఆడారు, సో ఆయనే ఆడే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో కూడా, చూద్దాం. సో నా ప్లేయింగ్ 11-12 ప్రిడిక్షన్ ఏంటి అంటే అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, అభిషేక్ పోరెల్, నటరాజన్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, డూప్లిసెస్, విప్రాజ్ నిగమ్, చమీరా, ముస్తాఫిజుర్ వీళ్ళు ఆడారు. సో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళే ఆడే అవకాశం ఉంది. ఒకవేళ మార్స్తే ఏదైనా బౌలింగ్ మార్పులు చేస్తే మోహిత్ శర్మ కానీ ఇంకెవరన్నా వస్తారా, సమీర్ రిజ్వీ ప్లేస్లో ఇంకెవరన్నా వస్తారా, కరణ్ శర్మ వస్తే రావచ్చు, చూద్దాం. నా ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్ మాత్రం ప్లేయింగ్ 11 or 12 ప్రిడిక్షన్ మాత్రం వీళ్ళే. సో మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ వర్సెస్ డీసీ జరగబోతుంది వాంకడేలో. సో హోమ్ గ్రౌండ్ కాబట్టి ప్లస్ ఉంటుంది, దానికి ప్లస్ అవుతుంది. అలాగే క్రూషియల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎప్పుడు కూడా గెలిచిన దాఖలాలే ఉన్నాయి. సో నా ప్లేయింగ్ ప్రిడిక్షన్ ప్రకారం మ్యాచ్ గెలిచేది మాత్రం ముంబై ఇండియన్సే. చాలా క్లోజ్ ఉంటుంది. సో 51-49 ఇస్తాను. 51% ముంబై ఇండియన్స్కి, డీసీకి 49% ఇస్తాను. కానీ మ్యాచ్ గెలిచేది ముంబై ఇండియన్స్ అనే చెప్తాను. క్లోజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు, ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనుకుంటున్నారా, డీసీ గెలుస్తుంది అనుకుంటున్నారా? అలాగే ఎంఐ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు కామెంట్ సెక్షన్లో తెలపండి. డీసీ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. జై హింద్.